నువ్వు శ్రమల్లో ఉన్నావా, కాపాడుతాడు. నువ్వు బీదత్వంలో ఉన్నావా, ధనాన్ని సమృద్ధిని పొందుకుంటావని పాటలు పాడతాం అనమాట. పాటలు పాడతాం, వాక్యాలు వింటాం, మాటలు వినేసి వెళ్ళిపోతాం అనమాట. అంటే కేవలము దేవుని మందిరములోనే వాటిని ఏం చేస్తాం, పాడతాము, విడిచిపెట్టి వెళ్ళిపోతాం అనమాట. నీ పనిలోకి వెళ్ళిపోయినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు అది గుర్తుకు రాదు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఈ మాటలు నీకు గుర్తుకు రావు. మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఆ మాటలు వినేసి, ఆ పాటలు పాడేసి, ఏదో ఒక రూల్స్ లాగా, ఏదో ఆజ్ఞల్లాగా, ఏదో పద్ధతిలాగా పాటించేసి వెళ్ళిపోతున్నావు అనమాట. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కేవలం మందిరంలోనే రక్షించాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు వ్యాపారంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, బలహీనతతో ఉన్నావా, వేదన శోధనతో ఉన్నావా, నిన్ను కాపాడేవారు ఎవరు లేరా? పాతాల అడుగు భాగంలో ఉన్నావా? నువ్వు శ్రమల్లో మొత్తం కృంగిపోతూ, నలిగిపోతూ, వేదనలో శోధనలో మొత్తం ఇక మునిగిపోయినవా? అప్పుడు కూడా నిన్ను దేవుడు కాపాడుతాడు. ఏ మానవుడు నీ చుట్టూ లేకపోవచ్చు, ఏ మానవుడు నీకు సహకరించకపోవచ్చు, ఏ మానవుడికి హల్లెలూయా, ఏ మానవుడు నిన్ను ఓదార్చకపోవచ్చు. నువ్వు కేవలం మందిరానికి వచ్చినప్పుడే ఏదో పాటలు పాడాలనుకుంటున్నావు. కానీ చూద్దాం ఇప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని విడిపిస్తాడు, ఎన్ని రకాలుగా రక్షిస్తాడు. నువ్వు కేవలము అపాయం రాకముందుకే రక్షిస్తాడా, అపాయం వచ్చిన తర్వాత రక్షిస్తాడా, అపాయం మునిగిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాడో మనం ఇప్పుడు గమనిద్దాం. 77వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం నుంచి చదువుతున్నాను. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. కేవలము ఇది దేవుని సన్నిధిలోనే కాదు. సిగ్గు ఎక్కడ పడతాం మనము? దేవుని సన్నిధిలో సిగ్గుపడతామా? మనకు బయటికి వెళ్ళినప్పుడు కానీ, కుటుంబంలో అప్పులు ఉన్నప్పుడు కానీ, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు కానీ, కుటుంబంలో మరి స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? సిగ్గుపరచబడతాం అనమాట. అంటే మనకి ఎప్పుడైతే అవమానాలు వస్తాయో, ఎప్పుడైతే అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీవు దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో నిన్ను సిగ్గుపడనీయడు. హల్లెలూయా. ఏమంటుండే ఇక్కడ 2వ వచనంలో? ఏమంటుండే ఇక్కడ? నన్నెన్నడూ సిగ్గుపరచబడనీయకుము అంటుండు. హల్లెలూయా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 40 రోజులు కాదు, నన్నెన్నడూ. అంటే దేవుని యొద్దకు వస్తే, దేవుని మీద నీవు ఆధారపడితే, నీ అవమానంలో, నీ శ్రమలో, నీ ఇబ్బందిలో, నీ వేదనలో, నీ శోధనలో, నీ అప్పులో నీవు దేవుని ఆధారపడితే 1 రోజు కాదు, ఎన్నడూ కూడా నీ సిగ్గుపరచబడనీయాడు. ఈ ఎన్నడూ నిన్ను ఓడిపోనీయాడు ఈ దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నిత్యము నీకు విజయాన్ని ఇస్తాడు, నిత్యము నీకు గెలుపునే ఇస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నువ్వు అనుకుంటే మన దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 20,000 ఉన్నాయి, నేను ఒక 20 రోజులు మంచిగా జీవించగలుగుతా, 10 రోజులు జీవించగలుగుతా. హల్లెలూయా. కానీ నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు 10 రోజులు జీవించగలవేమో, నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి నీ కుటుంబాన్ని కొన్ని రోజులు పోషించుకోగలవేమో. కానీ ఈ దేవుని దగ్గరికి వస్తే, ఈ దేవుడిని ఏ విధంగా రక్షిస్తాడంటే, ఎన్నాడు ప్రతి రోజు నేను రక్షిస్తాడు, ప్రతి సంవత్సరం రక్షిస్తాడు, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి క్షణము నేను రక్షిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇంకేమంటుంది ఇక్కడ 2వ వచనం? నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. హల్లెలూయా. ఎవరి నీతిని బట్టి రక్షించాలంట? ప్రజలందరినీ యేసయ్య నీతిని బట్టి. మన నీతి ఎలాంటిది? మానవుల నీతి ఎలాంటిది? మురికి గుట్టల వంటిదంట. నీ నీతి ద్వారా కానీ, నీ సామర్థ్యం ద్వారా కానీ, నీ జ్ఞానం ద్వారా కానీ నువ్వేం కావు? రక్షించబడవు, నువ్వు తప్పించబడవు. ఇక్కడేమో మూడు ఉన్నాయి. మనకేమున్నాయి? నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము అంటున్నాడు. తప్పించడం ఎప్పుడు జరుగుతుంది? నీకు అపాయం రాకమునుపు. విడిపించడం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు అపాయంలోకి వెళ్ళిపోయిన తర్వాత. రక్షించడం ఎప్పుడు జరుగుతుంది? అపాయంలో మొత్తం మునిగిపోయిన తర్వాత. అంటే దేవుడు ఎన్ని రకాలుగా రక్షిస్తుంది నిన్ను? నీకు అపాయం రాకముందుకే నేను రక్షిస్తున్నాడు, నువ్వు అపాయంలోకి వెళ్ళిపోయినా నిన్ను కాపాడుతున్నాడు, నువ్వు అపాయంలో మొత్తం మునిగిపోయి ఇంకా నాకు ఏమీ లేదు, ఆధారం లేదన్నప్పుడు కూడా ఏం చేస్తున్నట్టు దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. మనం ఏమనుకుంటాం? నేను అప్పు చేయముందుకు ఇది ఆలోచిస్తే బాగుంటుండేనేమో, నేను ఈ తప్పు చేయకముందుకు ఇది ఆలోచిస్తే బాగుంటుండేమో అనుకుంటాం మనం.
లేకపోతే ఈ తప్పులో మొత్తం మునిగిపోయినా అయిపోయింది మన జీవితం అనుకుంటాము. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు తప్పుల్లో పడిపోయినా, ఈరోజు నువ్వు పాపంలో ఉన్నా, ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నా, ఈరోజు భర్త చేత భార్యల చేత వేదనలు పడుతున్నా, పిల్లలకి నువ్వు పోషించే సామర్థ్యం నీకు లేకుండా మొత్తం మునిగిపోయినా, ఇంకా నువ్వు చనిపోవాలనుకునే స్థితి దిగజారిపోయినా నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. అందుకే ఈ రోజు నుంచి నువ్వు దిగులు పడే అవసరం లేదు, నువ్వు బాధపడే అవసరం లేదు, కృంగిపోయే అవసరం లేదు. ఈ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. అందుకేమంటుండే యేసయ్య, నీ శరీరానికి స్వస్థత రావాలంటే నువ్వేదో ప్రార్థన చేస్తున్నావని, విజ్ఞాపన చేస్తున్నావని, ఏదో నీతిగా ఉంటున్నావని, ఉపవాసాలు ఉంటున్నావని, ఎవరికో ఏదో సహాయం చేస్తున్నావని, ఎవరినో ఏదో లేవనెత్తుతున్నావని, ఏదో ఉద్ధరిస్తున్నావని చెప్పి నీకు స్వస్థత రాదు. దేని ద్వారా స్వస్థత వస్తుందంట? ఆయన గాయముల చేత నీకు స్వస్థత. నీతిమంతుడైన ఒక వ్యక్తి నీ పాపము కొరకు శిక్షించబడిండు కనుక, నీతిమంతుడైన ఒక వ్యక్తి నీ బాధల కొరకు వేదనల కొరకు ఆ శిక్షను అనుభవించుడు కనుక ఆయన గాయాల ద్వారా నీకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. అందుకే నువ్వు ఎవరి నీతి పైన ఆధారపడాలా? నువ్వు రక్షించబడాలన్నా, పాపము నుంచి రక్షించబడాలన్నా, అప్పుల నుంచి రక్షించబడాలన్నా, బలహీనతల నుంచి రక్షించబడాలన్నా, చెడు తలంపుల నుంచి రక్షించబడాలన్నా, పాపం నుంచి రక్షించబడాలన్నా, ఇక నేను పాపం చేయను నువ్వు అనుకుంటావు, పాపం చేస్తూనే ఉంటావు. తప్పులు చేద్దాం అనుకుంటావు, తప్పులు చేస్తూనే ఉంటావు. అప్పులు చేద్దాం అనుకుంటావు, అప్పులు చేస్తూనే ఉంటావు. ఎందుకంటే నీ సామర్థ్యంపై ఆధారపడుతున్నావు కనుక, నీ సామర్థ్యము పనిచేయదు కనుక ఈ లోకంలో నీ నీతి ఏ విధంగా ఉంది? మురికి గుడ్డల్లా ఉందన్నమాట. అది నీకు సహాయం చేయలేదు. ఈ లోకంలో నీకు సహాయం దొరకాలన్నా, రక్షణ దొరకాలన్నా, ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయినా నువ్వు లేవనెత్తబడాలన్నా సరే దేవుడు ఒక్కడే నిన్ను విడిపించగలడు. ఎందుకంటే ఆయన ఒక్కడే నీ శరీరము నీ పాపముల కొరకు వెల చెల్లించిన వాడు. నీ సర్వ శరీరం పైన ఆయనకు అధికారం ఉంది. నీ ప్రతి బాధ పైన ఆయన సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నవాడు ఆయన. ఈ శరీరము నీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఇంకెవరి ద్వారానో కానీ ఇది కొనపడలేదు. ఎవరి ద్వారా కొనపడింది? యేసయ్య ద్వారా. హల్లెలూయా. ఎవరి ద్వారా అయితే కొనపడిందో వారికి అధికారం ఉంటుంది. దాన్ని ఏ విధంగా మార్చాలన్నా, దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలన్నా, దాన్ని ఏ విధంగా సరిచేయాలన్నా. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ శరీరంలో నీవు అస్వస్థతో ఉన్నావేమో, ఈరోజు నీ మనసులో నువ్వు చెడు తలంపులతో ఉన్నావేమో, ఈరోజు ఈ కుటుంబంలో నువ్వు అప్పుల బాధల్లో కృంగిపోతున్నావేమో, ఈరోజు నీ భర్త ద్వారా మరి ఇబ్బంది పచ్చబడుతున్నావేమో. కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుణ్ణి ఆదరిస్తే, దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవుని సన్నిధికి రావడమే కాకుండా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నాక ఆ స్థలంలో నిలబడి ప్రార్థిస్తే అక్కడే దేవుడిని విడిపిస్తాడు, అక్కడే దేవుడిని రక్షిస్తాడు, అక్కడే దేవుడిని లేవనెత్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక బావిలో పడిపోతాడు, లేవనెత్తబడగలుగుతాడా? ఊపిలో పడిపోతాడు, లేవనెత్తబడగలుగుతాడా? ఊపిలో పడిపోయిన వాడు ఏమైపోతాడు? మునిగిపోతూ ఉంటాడు. ఆ ఊపిలో నువ్వు మునిగిపో, నువ్వు మొత్తం అట్టను పోగు, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయినా సరే ఆ సమయంలో కూడా దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను లేవనెత్తగలడు. అలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు ఎలాంటి మరి దిగజార స్థితిలోకి వెళ్ళిపోయినావేమో, అడుగు భాగంలోకి వెళ్ళిపోయినావేమో, నీ భర్త నీ మాట వినట్లేదేమో, నీ భార్య నీ మాట వినట్లేదేమో, నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో, యవనస్తులు మరి నీ యవనస్తుల కుమారులు తప్పిపోయారేమో. కానీ ఈ రోజు దేవుడు నువ్వు ఆయన యుద్ధకు వచ్చావు కనుక, ఆయన యుద్ధ నువ్వు ఈ మాటలు వింటావు కనుక, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళు ఏ సమయంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చెడు అలవాట్లో ఉన్నా ఇప్పుడే వాళ్ళు విడిపించబడతారు, ఇప్పుడే రక్షించబడతారు. నువ్వు ఇక్కడ ప్రార్థిస్తే దేవుడు ఎక్కడే విడిపించగలడు. ఎందుకంటే ఈ దేవుని మహిమ సర్వలోకాన్ని ఆవరించి ఉంది. హల్లెలూయా. నువ్వు కేవలం వానికి నువ్వెంత చెప్పినా వాడు వినాడు. ఎందుకు? మా సర్వశరీరులు ఎవరి స్వాధీనంలో ఉన్నారంట? వాడు తాగుపోతాయినా సరే, వాడు పాములో ఉన్నా సరే, వాడు శాపంలో ఉన్నా సరే, నీవు చెప్తే వాడు వినడు. కానీ యెహోవాకు అప్పగిస్తే, యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవాను రక్షించమని నువ్వు అడిగితే వెంటనే వాడు విడిపించబడతాడు, వెంటనే వాడు పాములోంచి బయటకు వచ్చేస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు నిద్రపోకుండా నువ్వు ఆలోచించే అవసరం లేదు. ఏం చేయాలా? ఏ విధంగా నా భర్తను కాపాడుకోవాలి, ఏ విధంగా నా భార్యను కాపాడుకోవాలి, ఏ విధంగా అప్పుల నుంచి బయటికి రావాలా, ఏ విధంగా ఈ రోగాల నుంచి బయటికి రావాలా, ఏ విధంగా ఈ బాధల్లో నుంచి నేను బయటికి రావాలని నువ్వు ఆలోచించుకునే అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఒకటే అనాలి, హల్లెలూయా. దేవా, నువ్వు దావీదుకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచావు, నువ్వు విడిపించగలవు, నువ్వు రక్షించగలవు, నువ్వు విమోచించగలవు. నన్ను రక్షించు, నన్ను విడిపించు, ఈ బాధల నుంచి నన్ను విడిపించు. నేను ఇది భరించలేను, నువ్వే నన్ను విలువ పెట్టి కొన్నావు కదా, ఈ భూమి మీదకి పంపించింది నీవే కదా. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో వెంటనే దేవుడు నీకు విడుదలిస్తాడు. ఎందుకు? దావీదుకు విడుదలిచ్చాడు కాబట్టి. మనం ఏమనుకుంటాం? దావీదు కీర్తన ఇదేదో పాటలు పాడుతున్నాడు అనుకుంటాం. అందరూ ఏమంటారు? కొందరు ఏమనుకుంటారు? ఇదో కీర్తనలు
అనే ఊహాగానాలు వచ్చినప్పుడు ఇవి పాడేసిండు, అందుకే ఇవి కీర్తనలు పడినాయంట, ఇవి నిజము కాదంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ వాక్యంలో ఏవైతే ఏమంటాడు, ఈ దీంట్లో ఉన్న ప్రతి అక్షరం భూమి గతించునేమో, ఆకాశము గతించునేమో, ఈ మాటలు గతించేవి కాదు. ఈ మాటలు నీకు విడుదల ఇవ్వకుండా నిన్ను విడిచిపెట్టేవి కాదు. ఈ మాటలు కేవలము ఈ మందిరంలో వినేసి నువ్వు ఆనందపడి, సంతోషపడి, ఉల్లాసపడి వాళ్ళకి సెకండ్ ఇచ్చి వీళ్ళకి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నువ్వు వాళ్ళకి వీళ్ళకి సెకండ్ ఇస్తున్నావు, కానీ ఏం చేస్తున్నావు తెలుసా? మాటలు వినేసి దేవుని కూడా సెకండ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు అనమాట. మందిరానికి వచ్చినప్పుడే ప్రభువా నాకు మేలుని, మందిరానికి వచ్చినప్పుడే నేను స్తుతిస్తా, మందిరానికి వచ్చినప్పుడే నువ్వు రక్షించగలవు, ఇంకా నేను ఎక్కడ రక్షించలేవు అనుకుంటున్నావు. 4 గోడల మధ్యలో కాదు, హల్లెలూయా, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయిన దేవుడిని రక్షించగలడు. ఇంకేమంటుంది ఇక్కడ? నీ నీతిని బట్టి నన్ను తప్పింపు, నన్ను విడిపింపుము, నీ చెవి యొక్కి నన్ను రక్షింపుము, నేను నిత్యము చచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. ఏమంటున్నాడు దావీదు? ప్రభా ఒక్కరోజు నాకు ఆశ్రయంగా దుర్గంగా ఉండు, 2 రోజులు ఉండు ప్రభువా. ఇదిగో నువ్వు సంవత్సరంలో ఒక సంవత్సరంలో మరొక స్కూల్కి ఫీజు కడితే ఏం చేస్తారు? వాళ్ళు సంవత్సరమే నీకు విద్య చెప్తారు, దాని తర్వాత చెప్తారా? చెప్పారు. నువ్వు వెల చెల్లిస్తేనే నీకు చెప్తారనమాట. నువ్వు ఎవరికన్నా పాలు తీసుకుంటావు, రోజు పొద్దున్నే కొనుక్కుంటావు అనమాట, వాళ్ళకి నెలంతా చెల్లిస్తేనే, రోజు చెల్లిస్తేనే వాడు ఇస్తాడు అనమాట. కానీ దేవుడు ఏం చేసిండంట? నిరంతరము నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి, నిరంతరం నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, నిరంతరం నువ్వు ఆశీర్వాదంలో ఉండడానికి, నిరంతరం నువ్వు ధనములో ఉండడానికి, నిరంతరం నువ్వు సమాధానంతో ఉండడానికి, నిరంతరం నువ్వు విడుదల ఉండడానికి ఆయన ఏం చేసిండు? ఒకటేసారి వెల చెల్లించేసిండు. హల్లెలూయా. నువ్వు అది నీకు తెలియక నువ్వేం చేస్తున్నావు? రోజు పాపంలో పడిపోతున్నావు, రోజు అప్పుల గురించి బాధపడుతున్నావు, రోజు రోగాలను చూసుకొని బాధపడుతున్నావు. నడుము నొప్పి ద్వారా నిద్ర నీకు రావట్లేదు, తలనొప్పి ద్వారా నిద్ర నీకు రావట్లేదు, కంటి చూపు మందగిస్తే నువ్వు బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. ఆ కంటి చూపు మందగిలినందుకు. కానీ దేవుడు ఏం చేసినట్ట? నిరంతరము నీవు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆయన రక్తము చేత నీ శరీరాన్ని ముద్రించేసిండు. హల్లెలూయా. నిరంతరము 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఏదో 3-4 సంవత్సరాలు ఉండి టైంపాస్ చేసి వెళ్ళిపోలేదు దేవుడు. నిరంతరము నీకు తోడై ఉండి, నిరంతరము నీకు విడుదలనిచ్చి, నిరంతరము నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నిరంతరము నీ బాధల్ని కొట్టివేసి, నిరంతరము నీకు ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకము లేకుండా, ఏ అనారోగ్యము లేకుండా, ఏ అప్పుల బాధల్ని జీవితంలో లేకుండా ఏం చేసిందంటే వాటిని కొట్టివేసేసిండు అనమాట. నువ్వు కొట్టివేసేటప్పుడు కూడా ఈ మాటలు నీకు తెలియదు, కానీ ఏం చేస్తున్నావు? నువ్వు ఇన్ని రోజులు భరించావేమో, ఇన్ని రోజులు వాటిలో బాధపడ్డావేమో, కానీ ఈ రోజు నుంచి బాధపడవు, ఈ రోజు నుంచి కృంగిపోవు నీవు, ఈ రోజు నలిగిపోవు నీవు. ఇవి నా మాటలు కాదు, ఇవి దేవుడు నీకు చెప్పి, దేవుడు ఈ లోకానికి వచ్చి వెల చెల్లించి ఇచ్చిన మాటలు. హల్లెలూయా. మానవులు ఏం చేస్తారు? నిన్ను ఓదార్చగలరు, నీకు ఒక 10,000 ఇవ్వగలరు, 1,00,000 రూపాయలు ఇవ్వగలరు, సంపూర్ణంగా నీ అప్పుడు తీర్చలేరు. హల్లెలూయా. నీ భర్త నిన్ను బాధిస్తుంటే ఏదో కొద్ది మాటలు చెప్పి నిన్ను ఓదార్చగలరు, కానీ దేవుడు ఒక్కడే నీ భర్త మనసును మార్చగలడు. ఎందుకంటే ఏమంటుండు? ప్రభువా నువ్వు మానవుడి అంతరింద్రియములు కూడా సృష్టించిన వాడవు నీవే. హల్లెలూయా. దేవుని మానవుల అంతరింద్రియం అంటే హృదయాన్ని సృష్టించింది కూడా ఈయనే. ఆ సృష్టికర్తకు తెలుసు ఆ హృదయాన్ని ఏ విధంగా మార్చాలో, దాంట్లో లోపాన్ని ఏ విధంగా సరిచేయాలో. గ్లోరీ టు గాడ్. ఒక టీవీ ఉంది అనుకో, అది చెడిపోతే ఎవరు రిపేర్ చేయగలుగుతాడు? ఎవడైతే టీవీ తయారు చేసిండో, లేకపోతే ఎవడైతే టీవీ తయారు చేసిన దాన్ని నేర్చుకున్నాడో వాడే రిపేర్ చేయగలుగుతాడు. వేరే వాడు రిపేర్ చేయగలుగుతాడా? చేయలేడు. అదేవిధంగా నీ మానవుల హృదయాన్ని నిర్మించింది ఎవరు? దేవుడే. రూపించింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆయనే నీ హృదయాన్ని మార్చగలడు అనమాట. ఆయనే మీ భర్తల హృదయాన్ని మార్చగలడు, ఆయనే మీ భార్యల హృదయాన్ని మార్చగలడు, ఆయనే మీ పిల్లల హృదయాన్ని మార్చి మంచి చదువుకునే విధంగా చేయగలడు, ఉన్నత స్థానంలో ఉండే విధంగా చేయగలడు. హల్లెలూయా. అంటే నువ్వేదో 1 రోజు 2 రోజులు ఈ మేలు పొందుకోవడం కాదు. ఎప్పుడంట? నిత్యము చచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. హల్లెలూయా. దావీదు ఏమంటుండు? ప్రభువా నేనేదో నీతిమంతునని, నేనేదో మంచిగా ఈరోజు ప్రార్థనలోకి వచ్చానని నువ్వు నిశ్చయించలేదు. దేవుడు ఎప్పుడు నువ్వు ఈరోజే మందిరికి వచ్చినావని చెప్పి ఈరోజు నీకు కాపాడుతా అనుకోడు. మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి మనతో మంచిగా మాట్లాడితేనే ఆ రోజు డిసైడ్ అయిపోతాం అనమాట, ఈయనతో మంచిగా ఉండాలా, వీనికి డబ్బులు సాయమైనా ఇవ్వాలా, మాటల సాయమైనా ఇవ్వాలనుకుంటాం. కానీ దేవుడు ముందే నిశ్చయించేసిండంట నీకు రక్షణ ఇచ్చేసేయాలని. హల్లెలూయా. నువ్వు పుట్టక మునుపు ఏం చేసిండంట దేవుడు? మనం పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ఏం చేసిండంట? ఆయన నీతిమంతులుగా మార్చేసిండంట. అంటే నువ్వు మనం పుట్టలేదు,
2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేసిండు ఆయన. నువ్వు పుట్టలేదు కానీ పుట్టక మునిపి ఏం చేసినట్ట నిన్ను నీతిమంతుడిగా ఇచ్చేసిండు. మనం ఏమనుకుంటున్నాం, ప్రభువా ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, ఈ వేదన లేంది, ఈ శోధన లేది, నేను తప్పు చేశాను కాబట్టి ఈ బాధ, నేను పొరపాటు చేస్తున్నాను కాబట్టి ఈ వేదన, నేను తప్పులో పడిపోయాను కాబట్టి నాకు ఈ భారం ఉంది అనుకుంటున్నావు. నీ భారాన్ని ఎప్పుడో తెలియక చేసేసిండు దేవుడు 2000 సంవత్సరాల క్రితమే. అందుకే ఏమంటుండు, ఎప్పుడన్నాడు ఈ మాట? 2000 సంవత్సరాల క్రితం అన్నాడు యేసయ్య. ఏమంటుండు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నువ్వేదో ఈరోజు సన్నిధికి వచ్చి కూర్చొని ఈరోజు బైబిల్ పట్టుకున్నావు అని చెప్పి, ఈరోజు బాప్తిజం తీసుకున్నావు అని చెప్పి, ఈరోజు తెల్ల వస్త్రాలు వేసుకున్నావు అని చెప్పి, లేకపోతే ఈరోజు నువ్వేదో ఎవరినో ప్రేమిస్తున్నావు అని చెప్పి, ఎవరినో దీవిస్తున్నావు ఆదరిస్తున్నావు అని చెప్పి నిర్ణయించలేదు దేవుడు. నువ్వు ఈరోజు సంవత్సరం అంతా చదివి పరీక్ష రాస్తే అప్పుడు నీకు రిజల్ట్ ఇస్తాడు. కానీ దేవుడు ఏం చేసిందంట, నువ్వు పరీక్ష రాకమునిపే రిజల్ట్ ఇచ్చేసిండు దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ కాలం ఏంటిదంట? కృపాకాలము. ధర్మశాస్త్ర కాలంలో ఏమవుతుంది? స్వనీతి పని ఆధారపడాలా. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు అనుకో, నువ్వు రక్షించబడతావు. నువ్వు పాపంలో ఉంటే చనిపోతావు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. కానీ ధర్మశాస్త్రంలో నువ్వు ఆ కాలంలో ఏమైపోతుంది, నీకు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలుని దేవుడు ఏం చేసినంట, వాళ్ళ బాధల్ని విని, వారి వేదనలు విని, వారి శోధనలు విని వారిని విడిపించిండు, రక్షించిండు. 40 సంవత్సరాలు అద్భుతకరంగా వాళ్ళని కాపాడిండు, అద్భుతాలు చేసి చూపించిండు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాలిగా చేసిండు. వాళ్ళ బానిసత్వంలో ఎట్లుంటుండే తెలుసా? వాళ్ళ ఐగుప్తులో అడుక్కునే వాళ్ళ ఉంటుండే అనమాట. చిన్న పోరడు వచ్చి వాళ్ళు తిట్టినా ఊసినా సరే నోరు మూసుకొని ఉండాలా. అలాంటి వారి పరిస్థితి మార్చివేసిండు, రాజుల్లాగా చేసిండు. హల్లెలూయా. ఉచితంగా మన్నాన్ని కురిపించిండు, ఉచితంగా మాంసాన్ని తెప్పించిండు, ఉచితంగా చేదుగా నీరు ఉంటే కంటి ముందే చూపించిండు. ఆకులు మోసే ద్వారా చెప్పిండు, మోసే ఆకులు తీసుకొని నీటిలో పోయి తీయగా మారిపోతే గొప్ప అద్భుతాలు చూపిస్తే వాళ్ళు ఏమంటారు? ఇంకా ఆహారం గురించి, తిండి గురించి, వస్త్రాల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారంట. ఇంత గొప్ప శక్తిని మరి అప్పుడు కూడా దేవుడు కాపాడగలడు వాళ్ళు ఆ విధంగా తప్పులు చేసా, పొరపాట్లు చేస్తా. కానీ పాపమునకు ఏం ఆధారం అవుతుందంట? ధర్మశాస్త్రం. పాపములకు ఆధారం ధర్మశాస్త్రం అవుతుంది కాబట్టి ఆ కాలంలో నువ్వు రక్షించబడలేవు. అందుకే 30 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు? ఎవరైతే నీతిగా ఉన్నారో వాళ్ళే వెళ్ళారు. కానీ ఈ కాలంలో 30 లక్షల మందిలో 30 లక్షల మంది అందరూ రక్షించబడాల్సిందే. 30 లక్షల మందిలో అందరికి అప్పులు తీరాల్సిందే. 30 లక్షల మంది ఇక్కడికి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరు ఏం కావాలా? అందరూ విడిపించబడాల్సిందే, విడుదల పొందాల్సిందే. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉండకపోయినా, తప్పులో ఉన్న, పాపంలో ఉన్న, దేవుడు నీ పక్షంగా నీ పాపాలకు వెల చెల్లించాడు కనుక నీవు ఈ భూమి మీద రాకమునిపే, నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించక మునిపే, నీకు పిల్లలు పుట్టక మునిపే, నీవు పెళ్లి చేసుకోక మునిపే, నీకు అప్పులు కలగక మునిపే, నీ వ్యాపారం ప్రారంభించక మునిపే నీకు లాభాలు ఇచ్చేశాడు. హల్లెలూయా. నువ్వు పిల్లల్ని కడ మునిపే నీ పిల్లల్ని ఉన్నత స్థానంలో దేవుడు ఉంచేసిండు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. నా దేవా, భక్తిహీనుల చేతుల్లో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువాని పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా. బలత్కారుడు ఎవరు? సాతానుడు. ఏం చేస్తున్నాడు? నీకు ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నాడు. అప్పులో ఉన్నావు కదా, చనిపో. ఈ అప్పులు నీకు తీర్చబడవు, నీ కుమారులు బాగుపడరు, నీ భర్త బాగుపడడు, నీ భార్య బాగుపడరు, నేను భయపడుతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. కానీ దేవుడు ఏమంటుండు? ఇక్కడ ఏమంటున్నా? కీడు చేయు వారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమంటుండు? ధర్మశాస్త్రం ఉండు కాబట్టి నేను విడిపింపు అంటుండు. కానీ కృపాకాలంలో ఉన్న వారికి ఏమైపోయింది? ఆ సాతాను బలత్కారుడు ఎవడైతే నేను బంధిస్తాడో, ఏ బలత్కారుడు అయితే ఇబ్బంది పరుస్తాడో, ఏ బలత్కారుడు అయితే శోధనలో ఉంచుతాడో, ఏ బలత్కారుడు అయితే నాశనం చేయడానికి, చంపడానికి వస్తాడో, ఆ బలత్కారుని ఏం చేసిండంట? వారి తలని పాదాల కింద ఏం చేసిండు? చితిగా దొక్కేసిండట. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆల్మైటీ జీసస్. నీవు యుద్ధము చేయకమునిపై నీకు విజయం వచ్చేసింది. నువ్వు అంటున్నావు, నేను యుద్ధము చేస్తున్నా నా కుటుంబాన్ని పోషించడానికి, నా భార్యని పోషించడానికి, పిల్లల్ని పోషించడానికి, నా పిల్లల్ని మార్చుకోవడానికి, ఉన్నత స్థలంలో ఉంచడానికి. నువ్వు యుద్ధము చేయలేవు, యుద్ధము చేసినా జయించలేవు. ఆయన కృప